ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. మహీష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. కన్యారాశి వారికి 2026 ఫిబ్రవరి 21 శనివారం, 22 ఆదివారం, 23 సోమవారం, 24 మంగళవారం ఈ 4 రోజుల రాశి ఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా మీ జీవితానికి ఉపయోగపడే విధంగా వివరించాం. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే అవకాశాలు, జాగ్రత్తలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విషయాలు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం ప్రతి అంశాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ మాకోసం ఎంతో విలువైనది. మీ ప్రేమ, మద్దతు మా బలం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ముఖ్యంగా కామెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా టైప్ చేయండి. మీరు చివరి వరకు చూస్తున్నారంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకోసమే ఈ వీడియో. దయచేసి పూర్తి వీడియోను చివరి వరకు చూడండి. కన్యారాశివారికి ఈ 4 రోజులు సహనానికి అత్యంత పెద్ద పరీక్షగా నిలుస్తాయి. మీరు ఎంత మంచిగా, నిశ్శబ్దంగా ఉండాలని ప్రయత్నించినా కూడా పరిస్థితులు మిన్ను ఆందోళనకు గురిచేస్తాయి. మీ పనులు ఆలస్యమవడం, మీరు ఆశించిన ఫలితం వెంటనే రాకపోవడం, మీకు నచ్చని వ్యక్తులతో మాట్లాడాల్సిన పరిస్థితులు రావడం, ఈ సమయంలో మీరు కోపం చూపితే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. మీరు చేసిన మంచిని ఎవరూ గుర్తించట్లేదనే బాధ కలగవచ్చు. నేనింత చేస్తున్నా కూడా ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మీ మనసులో పదే పదే వస్తుంది. ఇది మీ దౌర్భాగ్యం కాదు, కాలం పరీక్ష మాత్రమే. సహనమంటే కేవలం మౌనం కాదు, మనసులోని తుఫానును నియంత్రించడం. మీరు మాట్లాడకుండా ఉన్నా లోపల బాధ పెరుగుతుంది. అందుకే ప్రార్థన, ధ్యానం, నిశ్శబ్దంగా నడక, పవిత్రమైన సంగీతం వినడం వంటి విషయాలు మీకు ఉపశమనమిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులే మిన్ను బాధపెట్టే మాటలు మాట్లాడవచ్చు. మీరు ప్రతిస్పందిస్తే పెద్ద గొడవగా మారుతుంది. మీరు మౌనంగా ఉంటే అది అక్కడే ముగుస్తుంది. ఈ రోజుల్లో నేను సరైనవాడినేనా అనే సందేహం కూడా కలగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, నిజం చివరికి గెలుస్తుంది. ఈ కాలం మీ మనసును బలంగా మార్చడానికి వస్తోంది. భవిష్యత్తులో పెద్ద బాధ్యతలు తీసుకునే స్థాయికి మీరు సిద్ధమవ్వడానికి ఇదొక శిక్షణా కాలంలాంటిది. మీరిప్పుడు తట్టుకుంటే తరువాత వచ్చే సుఖం మరింత విలువైనదిగా అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో అడ్డంకులు రావచ్చు. మీరు ఎంతో ప్లాన్ చేసి చేసిన పని చివరి నిమిషంలో ఆగిపోవచ్చు. చిన్న తప్పు వల్ల పెద్ద ఆలస్యం కలగవచ్చు. ఇది మీ అర్హతల లోపం కాదు, గ్రహాల ప్రభావం వల్ల వచ్చే తాత్కాలిక ఆటుపోట్లు. కొన్ని పనులు మీ చేతిలో ఉండవు. ఇతరుల నిర్ణయాలు, ప్రభుత్వ వ్యవహారాలు, డాక్యుమెంట్లు, ప్రయాణాలు ఇవి ఆలస్యానికి కారణమవుతాయి. మీరు ప్రయత్నించినా ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. ఈ సమయంలో మీరు నిరుత్సాహపడే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారం లేదా ఉద్యోగం సంబంధిత పనుల్లో ఫాలోఅప్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఒకసారి అడిగితే సరిపోదు, మళ్లీ మళ్లీ ప్రయత్నించాల్సి వస్తుంది. ఇది మీలో అసహనాన్ని పెంచుతుంది. ఇంకా ఒక ముఖ్య విషయం, మీరు నమ్మిన వ్యక్తి సహాయం చేస్తానని చెప్పి చివరి నిమిషంలో వెనక్కి తగ్గే అవకాశముంది. దీనివల్ల మీకు ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఇది కూడా మీకొక పాఠం నేర్పుతుంది. ప్రతి విషయాన్ని ఒక్కరిపై ఆధారపడకండి. ఆటుకోట్లు వచ్చినప్పుడు చాలామంది ఆగిపోతారు. కానీ కన్యారాశివారు పట్టుదలతో ఉంటే చివరకు విజయం సాధిస్తారు. ఈ కాలం మీలోని బలహీనతలను చూపిస్తుంది. అదే సమయంలో మీలోని బలాన్ని కూడా బయటకు తీస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు అనుకోకుండా అవమానానికి గురయ్యే పరిస్థితి రావచ్చు. మీరు తప్పు చేయకపోయినా కూడా ఇతరులు మీపై నిందలు వేయవచ్చు. మీ మాటను పట్టించుకోకపోవడం, మీ విలువను తగ్గించడం, మీ గురించి వెనక మాట్లాడడం. ప్రత్యేకంగా పనిచేసే చోట లేదా బంధువుల మధ్య మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించే వ్యక్తి ఉండవచ్చు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడతారు. అవమానమంటే కేవలం మాటలతో కాదు, గౌరవం ఇవ్వకపోవడం కూడా ఒక అవమానమే. మీ అభిప్రాయాన్ని అడగకుండా నిర్ణయం తీసుకోవడం, మీ ముందే మిన్ను పట్టించుకోకపోవడం ఇవి మీ మనసును బాధ పెడతాయి. ఈ సమయంలో ప్రతీకారం గురించి ఆలోచించకండి. మీరు ప్రశాంతంగా ఉంటే కాలమే మీకు న్యాయం చేస్తుంది. చాలా సందర్భాల్లో మీరు ఏమీ చెప్పకపోవడం వల్లే నిజం బయటపడుతుంది. అవమానం మనిషిని 2 విధాలుగా మారుస్తుంది. ఒకరు కుంగిపోతారు, మరొకరు బలంగా మారుతారు. కన్యారాశివారికి ఈ అవమానం భవిష్యత్తులో గొప్ప విజయానికి కారణమవుతుంది. మీరిప్పుడు అనుభవిస్తున్న బాధ మీలో అహంకారాన్ని తగ్గించి ఆత్మబలాన్ని పెంచుతుంది. ఇంట్లో చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. సాధారణంగా పట్టించుకోని మాట కూడా ఈ రోజుల్లో పెద్ద గొడవకు దారితీస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు పెరుగుతాయి.
మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పెద్దలతో వాదనలు చేయకండి. వారు మిమ్ము అర్థం చేసుకోలేదనే బాధ ఉన్నా కూడా గౌరవంతో మాట్లాడాలి. ఒకసారి మాట తప్పితే తిరిగి సరిచేయడం కష్టం. సమాజంలో లేదా బంధువుల మధ్య కూడా కొంత దూరం ఏర్పడే అవకాశముంది. మీ గురించి తప్పుడు సమాచారం వెళ్ళి ఉండవచ్చు. దీనివల్ల మీరు ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. ఇంకా ఒక విషయం, మీరు అందరికీ సహాయం చేసినా కూడా అదే ప్రేమ తిరిగి రాకపోవచ్చు. నేనింత చేశానో వాళ్ళెందుకిలా చేస్తున్నారు అనే బాధ ఉంటుంది. కానీ ప్రతి సంబంధం ఒకేలా ఉండదు. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండి పరిస్థితి చల్లబడే వరకు వేచి ఉండడం మంచిది. సమస్యలను వెంటనే పరిష్కరించాలనే ప్రయత్నం చేయకండి. కొన్ని విషయాలు కాలంతోనే సరిచేయబడతాయి. ఈ 4 రోజుల్లో ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. డబ్బు వచ్చినా వెంటనే ఖర్చవుతుంది. మీరు ప్లాన్ చేయని ఖర్చులు వస్తాయి. ఇంటి అవసరాలు, వైద్య ఖర్చులు, ప్రయాణ ఖర్చులు లేదా అప్పుల చెల్లింపులు. మీరు ఆదా చేయాలని నిర్ణయించినా కూడా పరిస్థితులు అలా ఉండవు. డబ్బు చేతిలో నిలవడం లేదు అనే భావన కలుగుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదుర్కొనవచ్చు. కానీ ఈ సమయంలో కొత్త అప్పులు చేయడం మంచిది కాదు. అవసరమైనదే చెయ్యాలి. వ్యాపారం చేసేవారికి లాభం తక్కువగా ఉండవచ్చు. పెట్టుబడి తిరిగి రావడానికి సమయం పడుతుంది. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు తక్కువ. అయితే ఇది శాశ్వతం కాదు. కష్టకాలం మనకు డబ్బు విలువ నేర్పుతుంది. ఖర్చులను ఎలా నియంత్రించాలో, అవసరం అనవసరం మధ్య తేడా ఏమిటో ఈ కాలంలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ 4 రోజులు జాగ్రత్తగా గడిపితే పెద్ద నష్టం తప్పుతుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది. కన్యారాశివారికి ఈ 4 రోజుల్లో కనిపించే అత్యంత పవిత్రమైన సంకేతం అంతరంగ శాంతి పెరగడం. బయట పరిస్థితులు కఠినంగా ఉన్నా కూడా లోపల ఒక విచిత్రమైన ప్రశాంతత అనిపిస్తుంది. సాధారణంగా సమస్యలొచ్చినప్పుడు మనసు గందరగోళంగా ఉంటుంది. కాని ఈ సమయంలో మీరు ఒంటరిగా కూర్చుంటే, నిశ్శబ్దంగా ఉంటే ఒక తెలియని ధైర్యం మీలో పెరుగుతుంది. మీరు దేవుడి గురించి ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ముందుగా పూజలు చేయడానికి సమయం లేకపోయినా ఇప్పుడు అకస్మాత్తుగా భజనలు వినాలని, ఆలయానికి వెళ్లాలని, మంత్రాలు జపించాలని అనిపిస్తుంది. ఇది కేవలం భయం వల్ల కాదు, దైవం మీ మనసును తనవైపు తిప్పుతున్న సంకేతం. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. జనాల్లో ఉండాలని అనిపించదు. ఫోన్ మాట్లాడాలనిపించదు. సోషల్ మీడియా కూడా చూడాలని అనిపించదు. ఈ మార్పు డిప్రెషన్ కాదు, ఇది అంతరంగ శుద్ధి ప్రక్రియ. మీరు గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుని జీవితంపై లోతుగా ఆలోచిస్తారు. నేను ఎందుకు పుట్టాను? నా జీవిత లక్ష్యమేమిటి? అనే ప్రశ్నలు వస్తాయి. ఇవి ఆధ్యాత్మిక మేల్కొలుపు లక్షణాలు. ఈ సమయంలో మీరు ప్రకృతిలో గడిపితే, దేవాలయంలో కూర్చుంటే, పవిత్ర గ్రంథాలు చదివితే మనశ్శాంతి మరింత పెరుగుతుంది. మీరు ఎవరితోనూ పంచుకోలేని బాధను దైవంతో మాట్లాడినప్పుడు తేలికగా అనిపిస్తుంది. దైవం మన జీవితంలో మార్పు చెయ్యాలనుకున్నప్పుడు ముందుగా మనస్సును మార్చుతుంది. అంతరంగ శాంతి అంటే కష్టాలు పోయాయని కాదు, వాటిని తట్టుకునే శక్తి పెరిగిందని అర్థం. ఈ కాలంలో పెద్ద విజయాలు కాకపోయినా చిన్న చిన్న సంతోషాలు మీ జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. సాధారణంగా పట్టించుకోని విషయాలు కూడా మీకు ఆనందాన్నిస్తాయి. ఒక మంచి వార్త, ఒక పాత స్నేహితుడి ఫోన్ కాల్, ఒక చిన్న ప్రశంస, ఇవన్నీ మీ మనస్సును హాయిగా మారుస్తాయి. మీరు చాలా రోజుల తర్వాత నవ్వే అవకాశం ఉంటుంది. ఇంకా నా జీవితంలో సంతోషం ఉంది అనే భావన కలుగుతుంది. ఇది దైవమిచ్చే ధైర్యం. కొన్ని సందర్భాల్లో అద్భుతమైన అనుభవాలు కూడా కలగవచ్చు. మీరు ఆలోచించిన విషయం అనుకోకుండా నిజమవడం, ఎవరో మీకు కావలసిన సమయంలో కనిపించడం, ఒక సమస్యకు ఆకస్మికంగా పరిష్కారం దొరకడం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీరు చాలా రోజులుగా చూడని వ్యక్తి అకస్మాత్తుగా కలవచ్చు, లేదా మీరు వెతుకుతున్న సమాచారం సులభంగా దొరకవచ్చు. ఇవి చిన్న విషయాల్లా కనిపించినా జీవితం మళ్లీ కదులుతున్న సంకేతాలు. ఈ సమయంలో మీరు గతంలో ఆనందాన్నిచ్చిన విషయాలను మళ్లీ గుర్తు చేసుకుంటారు. పాత పాటలు వినడం, పాత ఫోటోలు చూడడం, చిన్న ప్రయాణం చేయడం వంటి పనులు చెయ్యాలని అనిపిస్తుంది. చిన్న ఆనందాలు పెద్ద సంతోషానికి ముందుమాట. దైవం ముందుగా చిన్న కిరణాలను పంపి తరువాత పెద్ద వెలుగునిస్తుంది. కన్యారాశివారికి ఈ కాలం అలాంటి ప్రారంభదశ. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్న సమయంలో ఎవరో ఒకరు మీ జీవితంలోకి వచ్చి సహాయం చేస్తారు. ఇది మీరు ఊహించని వ్యక్తి కాదు, మీరు పెద్దగా మాట్లాడని వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజులుగా దూరంలో ఉన్న వ్యక్తి కావచ్చు. ఆర్థికంగా, భావోద్వేగంగా లేదా ప్రాక్టికల్గా మీకు అవసరమైన సహాయం లభిస్తుంది. మీరు అడగకపోయినా వారు ముందుకు వస్తారు.
ఇది కేవలం మానవ సహాయం కాదు, దైవం పంపిన ఆధారం. కొన్ని సందర్భాల్లో ఒక సలహా కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. మీరు ఏం చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు సరైన మార్గం చూపే వ్యక్తి కనిపిస్తాడు. ఇంకా ఒక ముఖ్య విషయం, మీరు సహాయం కోరిన వ్యక్తి తిరస్కరించినా మరో వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. అంటే దైవం నీకు అవసరమైనది నేను చూసుకుంటాను అని చెప్పినట్టే. ఈ సమయంలో మీరు కృతజ్ఞతాభావంతో ఉండాలి. సహాయం చేసిన వ్యక్తిని గౌరవించాలి. ఎందుకంటే ఈ సంబంధం భవిష్యత్తులో కూడా మీకు ఉపయోగపడుతుంది. అనుకోని సహాయం రావడమంటే మీ కష్టకాలం ముగింపు దశలో ఉందని అర్థం. మీరు పూర్తిగా పడిపోకుండా దైవం మీను పట్టుకొంటుంది. చాలా రోజులుగా మీను ఇబ్బంది పెడుతున్న సమస్య ఒక్కసారిగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది నెమ్మదిగా జరిగే మార్పు. మొదట చిన్న ఉపశమనం, తరువాత స్పష్టమైన మార్పు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గవచ్చు, ఇంట్లో గొడవలు తగ్గవచ్చు, ఆరోగ్య సమస్యలు మెరుగవచ్చు, లేదా ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గవచ్చు. మీరు ఇంతకాలం ఇలా ఎందుకు లేదు అని ఆశ్చర్యపోతారు. ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు కూడా కొంత సాఫ్ట్గా మారవచ్చు. మీతో మాట్లాడే విధానం మారుతుంది. మీకు అడ్డంకి అయిన పరిస్థితులు తొలగిపోతాయి. ఇది మీ కృషి ఫలితం మాత్రమే కాదు, కాల మార్పు. గ్రహస్థితి అనుకూలంగా మారడం ప్రారంభమైంది. ఈ సమయంలో మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. ముందుగా భయపడి వాయిదా వేసిన పనులను మళ్లీ ప్రారంభించడానికి ఇది మంచి సమయం. గతంలో జరిగిన బాధను మర్చిపోవడం సులభం కాదు, కానీ భవిష్యత్తుపై దృష్టి పెట్టడం అవసరం. ప్రతికూల పరిస్థితులు మారిన తర్వాత కూడా మీరు పాత ఆలోచనల్లోనే ఉంటే కొత్త అవకాశాలు కనిపించవు. ఈ 4 రోజుల్లో చివరికి కనిపించే అత్యంత శుభసంకేతం బంగారు కాలం ప్రారంభం. ఇది ఒక్కరోజులో జరగదు, కానీ స్పష్టమైన సూచనలు కనిపిస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కొత్త పని, కొత్త పరిచయం, కొత్త ఆలోచన లేదా కొత్త దిశ, ఏదో ఒకటి మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. మీ ఆత్మవిశ్వాసం తిరిగి పెరుగుతుంది. నేను చెయ్యగలను అనే భావన మళ్లీ వస్తుంది. గతంలో కోల్పోయిన ఉత్సాహం తిరిగి పొందుతారు. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న విజయం కూడా పెద్ద మార్పుకు కారణమవచ్చు. అది ఉద్యోగంలో ప్రశంస కావచ్చు, వ్యాపారంలో కొత్త కస్టమర్ కావచ్చు, వ్యక్తిగత జీవితంలో ఒక మంచి పరిణామం కావచ్చు. మీరు కలలు కనడానికి మళ్లీ ధైర్యం చేస్తారు. భవిష్యత్తు గురించి ప్లాన్ చేయడం ప్రారంభిస్తారు. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఆశ లేకపోతే అభివృద్ధి ఉండదు. బంగారు కాలమంటే కష్టాలు పూర్తిగా పోతాయని కాదు, కానీ మీరు బలంగా మారి వాటిని సులభంగా ఎదుర్కొనే స్థితికి వస్తారు. అదృష్టం కూడా మీకు సహకరించడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. చిన్నదైనా పట్టుకోండి, ఎందుకంటే అదే భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీస్తుంది. కన్యారాశివారికి ఈ కాలంలో జరిగే అత్యంత గొప్ప మార్పు అది బయట పరిస్థితుల్లో కాదు, ముందుగా మీ జీవిత దిశలో కనిపిస్తుంది. చాలా కాలంగా మీరు ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, అవమానాలు, కాని అకస్మాత్తుగా ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. మీరు ఊహించని మార్పు, మీరు కోరుకున్నదానికంటే భిన్నమైన అవకాశం, కాని అదే మీకు సరైనదవుతుంది. ఈ మార్పు కొన్నిసార్లు ఒక వ్యక్తి ద్వారా వస్తుంది, కొన్నిసార్లు ఒక నిర్ణయం ద్వారా వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. మీరు ఇది ఎందుకు జరిగింది అని అడిగిన సంఘటనలు తర్వాత ఇది జరగకపోతే నేను ఇక్కడికి రాలేదు అని అనిపిస్తుంది. భగవంతుడి కరుణ అంటే కష్టాలు పూర్తిగా లేకపోవడం కాదు, కష్టాలను దాటించే మార్గమివ్వడం. మీరు ముందుగా చూసిన దారి మూసుకుపోతుంది, కాని కొత్త దారి తెరుచుకుంటుంది. ఆ దారి మొదట అనిశ్చితంగా కనిపించినా తర్వాత అదే మీ విజయానికి కారణమవుతుంది. ఈ సమయంలో మీరు గతాన్ని వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. పాత ఉద్యోగం, పాత సంబంధం, పాత ఆలోచన ఏదో ఒకటి ముగుస్తుంది. ముగింపు అంటే నష్టం కాదు, కొత్త ప్రారంభానికి స్థలం కల్పించడం. మీరు భయంతో ముందుకు వెళ్ళకపోతే ఈ అవకాశం కోల్పోతారు, కాని ధైర్యంగా అడుగువేస్తే జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు మీ అసలు సామర్థ్యాన్ని గుర్తించడానికి ఇదే సమయం. ఈ మార్పు మీ వ్యక్తిత్వాన్ని కూడా మార్చుతుంది. ముందుగా భావోద్వేగంగా ఉండే మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కేవలం అదృష్టం కాదు, మీరు పడిన కష్టాలకు వచ్చిన ఫలితం. భగవంతుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చెయ్యడు అనే మాట ఈ సమయంలో నిజమవుతుంది. ఈ 4 రోజులు ముగిసిన తర్వాత కన్యారాశివారికి నెమ్మదిగా కానీ స్థిరంగా సంతోషకరమైన మార్పులు కనిపిస్తాయి. ఒకేసారి పెద్ద విజయం కాకపోయినా చిన్న చిన్న సానుకూల సంఘటనలు వరుసగా జరుగుతాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వార్త రావచ్చు,
ఆర్థికంగా కొంత ఉపశమనం లభించవచ్చు. కుటుంబంలో శాంతి నెలకొనవచ్చు. మీపై ఉన్న ఒత్తిడి తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మానసికంగా మీరు బలంగా మారుతారు. ముందుగా చిన్న విషయానికి కూడా బాధపడే మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచిస్తారు. సమస్యలు వచ్చినా వెంటనే భయపడరు. ఇది కూడా దాటిపోతుంది అనే ధైర్యం ఉంటుంది. భవిష్యత్తు గురించి మీరు మళ్లీ కలలు కనడం ప్రారంభిస్తారు. కొత్త లక్ష్యాలు పెట్టుకుంటారు. గతంలో విఫలమైన పనులను మళ్లీ ప్రయత్నించాలని అనిపిస్తుంది. ఇది మీ జీవితంలో తిరిగి వచ్చిన ఆశ యొక్క సూచన. కొన్ని సందర్భాల్లో మీ జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. ఈ వ్యక్తులు మీకు సహాయం చేసేవారు, మీ ఆలోచనలను అర్థం చేసుకునేవారు. పాత సంబంధాల వల్ల వచ్చిన బాధను ఈ కొత్త సంబంధాలు నెమ్మదిగా తగ్గిస్తాయి. సంతోష భవిష్యత్తు అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యలు ఉన్నా మీరు వాటిని ఎదుర్కొనే స్థితిలో ఉండటం. మీ ఆత్మవిశ్వాసం పెరగడం వల్లే మీరు సంతోషంగా ఉంటారు. ఈ కాలంలో మీరు చేసిన మంచి పనులకు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఆలస్యంగా వచ్చిన విజయాలు ఎక్కువ కాలం నిలుస్తాయి. కన్యారాశివారికి ఈ రోజుల్లో ఇంటి వాతావరణం కొంత అస్థిరంగా ఉంటుంది. చిన్న విషయాలపై కూడా ఉద్రిక్తత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏర్పడవచ్చు. మీరు చెప్పిన మాటను వేరే విధంగా అర్థం చేసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. మీరు ఇంట్లో బాధ్యతలు ఎక్కువగా తీసుకునే వ్యక్తి అయితే ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే భావన కలగవచ్చు. మీరు చేసే పనులు సహజంగా తీసుకుంటారు, కానీ మీ కష్టం గుర్తించరు. ఇంకా ఒక ముఖ్య విషయం, మీ వ్యక్తిత్వాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు నేరుగా మాట్లాడితే కఠినంగా కనిపిస్తారు. మీరు మౌనంగా ఉంటే అహంకారంగా భావిస్తారు. ఈ సమయంలో మీలో కూడా భావోద్వేగ మార్పులుంటాయి. కొన్నిసార్లు చాలా ప్రేమగా ఉంటారు, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఇది మీకు అర్థం కాని మార్పు. ఇంట్లో గతంలో జరిగిన విషయాలు మళ్లీ చర్చకు రావచ్చు. పాత గాయాలు తెరుచుకునే అవకాశముంది. మీరు ఆవేశంగా స్పందిస్తే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. సమస్యలను వెంటనే పరిష్కరించాలనే ప్రయత్నం చేయకండి. కొంత సమయమివ్వండి. కుటుంబంలో శాంతి రావడానికి ఓపిక అవసరం. మీరు ఒక అడుగు వెనక్కి వేసినా సంబంధం నిలబడితే అదే విజయం. ఇంకా ఒక ముఖ్య విషయం, ఇంట్లో ఎవరో ఒకరు మానసిక ఒత్తిడిలో ఉండవచ్చు. వారి ప్రవర్తన మారడం దానికి కారణం కావచ్చు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రేమలో ఉన్న కన్యారాశివారికి ఈ కాలం పరీక్షలతో నిండినది. అనుమానాలు, అపార్థాలు, దూరం, చిన్న విషయం కూడా పెద్ద గొడవకు దారితీస్తుంది. మీరు చెప్పిన మాటను భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవచ్చు, లేదా వారు చెప్పిన మాట మీను బాధపెట్టవచ్చు. కమ్యూనికేషన్ లోపం ప్రధాన సమస్య. మాట్లాడకుండా ఉండడం సమస్యను మరింత పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో మూడో వ్యక్తి జోక్యం వల్ల కూడా సమస్యలు రావచ్చు. ఇతరుల మాటలు వినడం వల్ల అనవసర అనుమానాలు పెరుగుతాయి. ఈ సమయంలో నిజాయితీ చాలా ముఖ్యం. మీరు భావిస్తున్నది స్పష్టంగా చెప్పాలి. అహంకారం వల్ల మౌనం పాటిస్తే దూరం పెరుగుతుంది. ప్రేమలో నమ్మకం ప్రధాన బలం. మీరు గతంలో జరిగిన విషయాలను పదే పదే గుర్తుచేస్తే సంబంధం బలహీనమవుతుంది. క్షమించడం నేర్చుకోవాలి. కొంతమందికి తాత్కాలిక దూరం కూడా రావచ్చు, కాని ఇది శాశ్వత విరహం కాదు. ఈ దూరం ఇద్దరికీ ఒకరినొకరు ఎంత విలువైనవారో గుర్తుచేస్తుంది. పరిష్కారం: శాంతిగా మాట్లాడడం, వినడం, అర్థం చేసుకోవడం. ఒక చిన్న ప్రేమపూర్వక చర్య కూడా సంబంధాన్ని మళ్లీ దగ్గర చేస్తుంది. వివాహితులైన కన్యారాశివారికి ఈ రోజుల్లో దాంపత్య జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ విషయాలు, చిన్న విషయాలపై కూడా వాదనలు జరుగుతాయి. ఎవరు సరైనదో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తే సమస్య మరింత పెరుగుతుంది. గెలుపు ఓటమి భావన దాంపత్యంలో అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ మాట్లాడకుండా ఉండే పరిస్థితి కూడా రావచ్చు. ఇది సంబంధానికి ప్రమాదకరం. మౌనం దూరాన్ని పెంచుతుంది. మీ భాగస్వామి కూడా ఒత్తిడిలో ఉండవచ్చు. వారు చెప్పే మాటలు కఠినంగా అనిపించినా అది కోపం వల్ల కాకుండా బాధ వల్ల కావచ్చు. ఈ సమయంలో కలిసి సమయం గడపడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లడం, కలిసి భోజనం చేయడం, దేవాలయానికి వెళ్లడం వంటి చిన్న విషయాలు కూడా సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. ఇంకా ఒక ముఖ్య విషయం, ఇతరులతో పోల్చడం చేయకండి. వాళ్లలా ఎందుకు లేవు అనే మాటలు గాయపరుస్తాయి. ప్రతి కుటుంబం భిన్నం. పరిష్కారం: సహనం, పరస్పర గౌరవం, ప్రేమను వ్యక్తపరచడం. మీరు ముందుగా ఒక అడుగు వేస్తే భాగస్వామి కూడా స్పందిస్తారు. దాంపత్యమనేది కేవలం కలిసి ఉండడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఈ కష్టకాలం ముగిసిన తర్వాత సంబంధం మరింత బలపడే అవకాశముంది.
కన్యారాశి విద్యార్థులకు ఈ 4 రోజులు మానసికంగా కొంత అస్థిరంగా ఉండే సమయం. చదవాలని అనిపించినా దృష్టి సరిగ్గా కేంద్రీకరించలేరు. పుస్తకం ముందుంచుకుని కూర్చున్నా మనసు వేరే విషయాలపై తిరుగుతూ ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనలు, ఇంటి సమస్యలు లేదా భవిష్యత్తుపై ఆందోళన ఇవన్నీ చదువుపై ప్రభావం చూపుతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి టైం మేనేజ్మెంట్ కష్టంగా అనిపిస్తుంది. చదవాల్సిన విషయం ఎక్కువగా ఉందనే భావన ఒత్తిడిని పెంచుతుంది. కొందరికి నేను చెయ్యలేనేమో అనే భయం కూడా కలగవచ్చు. కాని ఇది నిజమైన సామర్థ్యలోపం కాదు, తాత్కాలిక మానసిక ఒత్తిడి. ఈ సమయంలో రాత్రి ఆలస్యంగా చదవడం కంటే ఉదయం చదవడం మంచిది. తెల్లవారుఝామున మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న భాగాలుగా చదివితే సులభంగా గుర్తుంటుంది. ఇంకా ఒక ముఖ్య విషయం, ఇతరులతో పోల్చుకోవద్దు. ఎవరో ఎక్కువగా చదివారని, ఎవరో టాప్ చేస్తారని భయపడితే మీ పనిపై దృష్టిపోతుంది. మీ సామర్థ్యాన్ని మీరు నమ్మాలి. గురువుల సహాయం తీసుకోవడం మంచిది. అర్థంకాని విషయాలను ఒంటరిగా బాధపడకుండా అడగండి. స్నేహితులతో కలిసి చదవడం కూడా కొంతమందికి ఉపయోగపడుతుంది. ఈ కాలం ముగిసిన తర్వాత మీరు చేసిన కృషికి తగిన ఫలితం వస్తుంది. చివరి నిమిషంలో కూడా మంచి ప్రదర్శన చేసే అవకాశముంది. ముఖ్యంగా పరీక్ష హాల్లోకి వెళ్లిన తర్వాత మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉద్యోగంలో ఉన్న కన్యారాశివారికి ఈ రోజుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసిన పనికి గుర్తింపు వెంటనే రాకపోవచ్చు. పై అధికారుల నుంచి ఒత్తిడి, సహచరుల నుంచి సహకారం లేకపోవడం ఇవన్నీ కలిసి మానసిక అలసటను కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు చెయ్యని తప్పుకు కూడా బాధ్యత మీపై పడే అవకాశం ఉంది. దీనివల్ల నిరుత్సాహం కలుగుతుంది. ఇక్కడ పనిచేయడం విలువ ఉందా అనే సందేహం కూడా రావచ్చు. ఆఫీసులో రాజకీయాలు లేదా పోటీ కూడా ఎక్కువగా ఉండవచ్చు. కొందరు మీ పనిని తమ పేరుతో చూపించడానికి ప్రయత్నించవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి, కానీ గొడవలకు దిగకండి. ఈ సమయంలో ఓపికతో పనిచేయడం అత్యంత ముఖ్యం. మీ పనిని రికార్డ్ చేసుకోవడం, డాక్యుమెంటేషన్ ఉంచుకోవడం మంచిది. అవసరమైనప్పుడు అది మీకు రక్షణగా ఉంటుంది. కొత్త అవకాశాల గురించి ఆలోచన రావచ్చు, కానీ వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఈ 4 రోజులు స్థిరంగా ఉండటం మంచిది. పరిస్థితులు మెరుగైన తర్వాత మార్పు గురించి ఆలోచించండి. పరిష్కారం: శాంతంగా పనిచేయడం, మాటలలో జాగ్రత్త, సహచరులతో అనవసర వాదనలు నివారించడం. మీరు క్రమశిక్షణగా ఉంటే పై అధికారులు చివరకు మీ విలువను గుర్తిస్తారు. కన్యారాశివారికి ఈ కాలంలో డబ్బు సంబంధిత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయం ఉన్నా కూడా ఖర్చులు అదుపులో ఉండవు. ఇంటి అవసరాలు, వైద్య ఖర్చులు, అప్పుల చెల్లింపులు ఇవన్నీ ఒకేసారి రావచ్చు. మీరు పొదుపు చెయ్యాలని ప్రయత్నించినా అనుకోని పరిస్థితులు ఆ అవకాశాన్ని తగ్గిస్తాయి. చేతిలో డబ్బు నిలవకపోవడం వల్ల అసురక్షిత భావన కలుగుతుంది. కొంతమందికి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే అవసరం లేని అప్పులు చేయకండి. వడ్డీ భారంగా మారే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద కొనుగోళ్లు చేయడం ఈ రోజుల్లో మంచిది కాదు. ఆర్థిక నిర్ణయాలు ఆలస్యం చేయడం ఉత్తమం. పరిష్కారం: ఖర్చుల జాబితా తయారుచేసి అవసరమైనవి మాత్రమే చెయ్యండి. చిన్న పొదుపు కూడా ముఖ్యం. పాత బాకీలు ఉంటే వాటిని క్రమంగా తీర్చడానికి ప్రణాళిక రూపొందించండి. దానం చేయడం కూడా ఆర్థిక స్థితి మెరుగుపడడానికి సహాయపడుతుంది అని శాస్త్రం చెబుతోంది. మీ సామర్థ్యానికి తగ్గట్టు పేదలకు సహాయం చేయండి. ఈ కాలం ముగిసిన తర్వాత నెమ్మదిగా ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ముఖ్యంగా మీరు ఖర్చులను నియంత్రించడం నేర్చుకుంటారు. ప్రస్తుతం కష్టకాలం ఉన్నప్పటికీ భవిష్యత్తులో ధనవృద్ధికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన రావచ్చు. అదనపు పని, చిన్న వ్యాపారం లేదా పెట్టుబడి అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీ ప్రతిభను ఉపయోగించి సంపాదించే అవకాశం ఉంది. మీరు ఇప్పటివరకు పట్టించుకోని నైపుణ్యం భవిష్యత్తులో ఆదాయం ఇవ్వవచ్చు. కొన్ని సందర్భాల్లో పాత బాకీలు తిరిగి రావచ్చు, లేదా మీరు చేసిన పని వల్ల అదనపు ప్రోత్సాహకం పొందే అవకాశముంది. ధనవృద్ధి ఒక్కరోజులో జరగదు, కానీ సరైన ప్రణాళికతో నెమ్మదిగా సంపద పెరుగుతుంది. ఈ సమయంలో మీరు నేర్చుకునే ఆర్థిక నియంత్రణ భవిష్యత్తులో పెద్ద లాభానికి కారణమవుతుంది. కొత్త పరిచయాలు కూడా ఆర్థికంగా సహాయపడవచ్చు. వ్యాపార సంబంధాలు ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా ఈ కాలం మీకు ఒక పాఠం నేర్పిస్తుంది. సంపాదించడమే కాదు, దాన్ని నిలుపుకోవడం కూడా ముఖ్యం. మీరు ఈ పాఠం నేర్చుకుంటే భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక స్థితి పొందుతారు. ఈ 4 రోజుల్లో గ్రహాల ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు ఒత్తిడిని పెంచుతాయి, కొన్ని రక్షణ ఇస్తాయి. అందుకే చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ పూర్తిగా కూలిపోకుండా మీరు ముందుకు సాగగలుగుతారు. పరిహారాలు చేయడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆధ్యాత్మికంగా బలపడితే గ్రహదోషాల ప్రభావం కూడా తగ్గుతుంది.
ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించడం మంచిది. శుభ్రమైన వాతావరణంలో ప్రార్థన చేయండి. మంత్రజపం మనసును స్థిరంగా ఉంచుతుంది. సోమవారం రోజున శివాలయ దర్శనం చేయడం, పాలు లేదా నీటితో అభిషేకం చేయడం శుభప్రదం. శనివారం రోజున అవసరమైన వారికి ఆహారమివ్వడం మంచిది. ఆహారం వృధా చేయకపోవడం, పెద్దలను గౌరవించడం, నిజాయితీగా జీవించడం ఇవే అత్యుత్తమ పరిహారాలు. నెగటివ్ ఆలోచనలు తగ్గించి పాజిటివ్గా ఆలోచించడం కూడా ఒక ఆధ్యాత్మిక పరిహారం. మనసు బలంగా ఉంటే పరిస్థితులు కూడా మారతాయి. ఈ పరిహారాలను భక్తితో చేస్తే మానసిక శాంతి, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం మరియు జీవితంలో నెమ్మదిగా అభివృద్ధి లభిస్తుంది. ఇప్పుడే మీరు వినిన కన్యారాశివారికి సంబంధించిన ఈ 4 రోజుల రాశిఫలాలు మీకు ఉపయోగపడతాయని, మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీకు ముఖ్యమైన వారితో షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడవచ్చు. ఇంకా మా మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారుంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము మరింత మంచి వీడియోలు, మరింత లోతైన రాశిఫలాలు మీకు అందించగలుగుతాము. చివరి వరకు చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకోసమే ఈ వీడియోలు చేస్తున్నాం. మీ ప్రేమ, మీ మద్దతు మాకు చాలా విలువైనది. ముఖ్యంగా మీకు శుభాలు కలగాలని కోరుకుంటూ కమెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి. మీ భక్తి, మీ విశ్వాసమే మీకు రక్షణగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.